వాళ్ళ పిల్లలకి సమాజంలో ఒక విధంగా వాళ్ళ మీద చాలా ప్రభావం ఉంటుంది కదండి. మాధురి పిల్లలకి కానీ చాలా ప్రభావం ఉంటుంది. ఇది చాలా అవమానకరమైనటువంటి అంశం కదా. రేపు పిల్లలు తలకాయ ఎత్తుకొని ఎలా తిరుగుతారు, రేపు వాళ్ళకి పిల్లలను పెడతారు. ఇది వాళ్ళతోటి అయిపోయేది కాదు. ఈ రోజుతోటి అయిపోయే సబ్జెక్ట్ అయితే ఏమైనా అనుకోవచ్చు, ఇది వాళ్ళతోటి అయిపోయేటువంటి సబ్జెక్ట్ కాదు. అందుకనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద సమస్య వచ్చి పడిందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి సమస్య చాలా పెద్ద సమస్య. అదేంటంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసుని సస్పెండ్ చేస్తే దువ్వాడ శ్రీనివాసు విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేస్తారా లేదని అడుగుతాడు. విజయసాయిరెడ్డిని సస్పెండ్ చేస్తే ఆయన అంబటి రాంబాబుని సస్పెండ్ చేస్తారా లేదని అడుగుతాడు. అంబటి రాంబాబుని సస్పెండ్ చేస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా లేదని అడుగుతారు. వారిని సస్పెండ్ చేస్తే ఇంకా అవంతి శ్రీనివాసు, మాధవో లేకపోతే ఇంకొకరో సమ్యక్సో అయ్యో జడ్డ వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటారా లేదని అడుగుతారు. అప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకే అసలు ఎవరుంటారు అందులో, ఎంతమంది ఉండే అవకాశం అనే ఆందోళన కూడా ఉన్నది. ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే వాళ్ళు అడుగుతారు కదా, నా మీద యాక్షన్ తీసుకున్నారు, నా మీద ఎలిగేషన్ వచ్చిందని. వాళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోరనంటే ఏం చెప్తారు? పార్టీ ప్రతిష్టే దెబ్బ ఏమంటారు అప్పుడు? అది సమస్య, పెద్ద సమస్య. ఇప్పుడు ఆ పార్టీని అది వెంటాడుతుందేమో అని అనిపిస్తుంది. అందుకనే మరి పాపం వారు ఎక్కడా ఇటువంటి చర్యలు తీసుకోలేదేమో అనిపిస్తుంది. బైట్స్ ఒకసారి ప్లే చేయండి. ఎక్కడికి కాదు, ఈ మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతాను. నేను ట్రోల్స్ అవుట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. మా పిల్లల మీద అందరి చేసిన కామెంట్స్, నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, లెట్ మీ డై, నేను చచ్చిపోలేను. ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను చచ్చిపోదామని వచ్చింది. నేను గుర్తిసాను కావాలని, ఏమో తెలియదు. టెక్కల్లో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ గుర్తిసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాకు బతకాలని. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. ఓకే, ఎవరండి మీరు? నేను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర, ఇప్పుడు మా మాధురి వాళ్ళది. అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను. మీకు అప్ చెప్పారంట, అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి. ఇట్ హ్యాస్ టు బి రిఓపెన్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్ కెనాట్ బి డన్ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏంటి చెప్పండి నాకు. I know that. ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు అంటే అలాగా వినండి సార్, మాకు పర్ డే 10 to 20,000 లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే, మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వదు కదా. యువర్ నాట్ అ point of contact. I am the authorized person there for that. You're not an authorized person. Are you arguing with me? I'm not arguing with me. I'm not arguing with then you. Then how you are saying you're not an authorized person. I am an authorized, so you should not speak like that. You should not tell like that. Speak like that. I am asking me, your DM and they didn't speak like that. 1 minute. You're not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not a roadside person. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me, please. I am asking you, your manager, your DM told me, your DM told me to speak with you. Your DM told me, listen, ask your DM. Don't shout. Ask your DM. Don't shout. చాలామంది మహిళలు బాధితులుగా, రాజకీయ నాయకుల యొక్క బాధితులుగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళని సమాజము, చట్టము, రాజకీయ వ్యవస్థలు వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ హక్కులు భంగం వాళ్ళకి చూడాలి. రాజకీయ పార్టీలు కూడా స్వయం నిర్ణయంతో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని పార్టీల నుంచి బహిష్కరిస్తూ లేకపోతే వాళ్ళని కొంతకాలం దూరం పెడుతూ వ్యవస్థల గౌరవాన్ని, రాజకీయ పార్టీల గౌరవాన్ని పెంచవలసిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్ ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి ఒక తీర్మానం చేయాలి. ముండాకోర్, పుండాకోర్, కూనీకోర్
కబ్జాకోరుని రాజకీయాల్లో లేకుండా బహిష్కరించాలి. అలాంటి వాళ్ళని రాజకీయాలకు దూరంగా ఉంచే విధంగా చట్టం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే దీంట్లో వంచితులు విక్టిమ్స్ మహిళలు. సో నేను చూడండి, ఆ అమ్మాయి తన గౌరవం దెబ్బతిందని చెప్పి ఆత్మహత్యకు పాల్పడి, అలాంటి పరిస్థితి ఎందుకు తేవాలి? ఎవరి చేతిలో వంచన గురి, ఎవరి అవసరాల కోసం బలి అయ్యి. ఆ మధ్య వైజాగ్లో ఒక అమ్మాయి ఉద్యోగి, మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి, పేరు అనవసరం, మహిళల పట్ల సానుభూతి చూపించాలి. బాధితులు తప్ప సానుభూతి చూపించాలి. వాళ్ళు ఎవరితో వంచన గురయ్యాలో వాళ్ళని, ఆ వంచన చేసిన వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని. వాటి గురించి ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద ఎందుకు ప్రభావం పడుతుంది, ఏంది ఆ విషయం? దానికి దీనికి సంబంధం ఏంటి? వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో వచ్చిన సమస్యల వల్ల అది వచ్చింది. దానికి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధం ఎట్లా ఉంటుంది? తప్పకుండా మాకు సంఖ్యాబలం ప్రకారం మాకు మెజార్టీ ఉంది కాబట్టి తప్పకుండా మా అభ్యర్థి గెలుస్తాడని మేము భావిస్తాం. సో ఈ అంశం అనేది ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఏమీ ప్రభావం ఉండదు అని చెప్పని. ఎమ్మెల్సీ ఎన్నికల మీద ఏముంటుంది, ప్రజల మీద ఉంటుంది ప్రభావం. సమాజాన్ని ఏ విధంగా చెడగొట్టాలనే దాని మీద ఈ ప్రభావం ఉంటుంది. ఏ విధంగా చెడగొడుతున్నారు అనేటువంటి దాని మీద ఈ ప్రభావం ఉంటుంది. ఎవరైనా ఇక్కడ డొక్కా మాణిక్ ప్రసాద్ గారు చెప్పినట్టు దండాకోర్, ముండాకోర్ ఇట్లాంటి వాళ్ళందరి మీద చట్టం చేసి అసెంబ్లీలో వీళ్ళందరినీ చర్యలు తీసుకునే విధంగా చేయాలనే సూచన ఉంది కదా, అలా చేయాలి. ఇక్కడ వారు ఇందాక బయటలో ఒక ఆయిల్ కార్పొరేషన్ ఎండీకి ఫోన్ చేసి దువ్వాడ మాట్లాడుతూ ఆయన, నేనే దానికి కరెక్ట్ పర్సన్ అని చెప్తున్నాడు. నేను అంటే ఇలాంటి ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఆ రోజు ప్రతి ఒక్కరూ బెదిరింపులు పాల్పడ్డారు. ఒక మహిళకి ఒక ఆయిల్ అది సీజ్ చేశారని చెప్తున్నారు, టెర్మినేట్ చేసే ఉన్నారు. దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయాలన్నారు. ఎందుకు సీజ్ చేశారు? దాంట్లో కిరసనాయిల్ కలపటమో లేకపోతే ఆయిల్లో రాంగ్ ఇది ఉంటేనో వాటిని టెర్మినేట్ చేసి ఉంటారు. మరి ఆ మాధురికి ఎందుకు కలపగలిగిందామా? అక్కడ నాకు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు అనేటువంటి ఒక బలంతో ఆమె దాంట్లో పెట్రోల్లో కిరోసినో లేకపోతే ఇంకోటి కల్తీ చేసి అమ్మే ప్రయత్నం చేసింది. ఆ కల్తీ చేసి అమ్మే ప్రయత్నం చేయడానికి ఎవరు బలం చూసుకుంది? దువ్వాడ శ్రీనివాస్ బలం చూసుకుంది. మరి టెర్మినేట్ చేసినటువంటి ఆఫీసర్ మీద మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ చేసి నువ్వు ఇస్తావా లేదా అని ఎందుకు బెదిరించాడు? బెదిరించబట్టి ఇప్పుడు మాధురి అవునన్నా కాదన్నా అతను తన కోసం ఆ స్థాయిలో నిలబడ్డాడు కాబట్టి ఆ స్థాయిలోనే వాళ్ళిద్దరి మధ్య ఆ బంధం ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది. అంటే ఇక్కడ ఏం కనపడింది? అధికారం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని, అధికారం అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇలాంటి అరాచకాలు చేయటం ద్వారా ఇలాంటి మహిళలు, ఇలాంటి వ్యక్తులు అతనితోటి సరెండర్ అయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే కనుక దువ్వాడ శ్రీనివాస్ లేకపోతే ఆమె కల్తీ వ్యాపారం చేసి ఉండేది కాదు, ఆ టెర్మినేట్ అయ్యి ఉండేటువంటి పరిస్థితి కాదు, టెర్మినేట్ అయితే మళ్ళీ ఇతనితో అవసరం ఉండేటువంటి పరిస్థితి కాదు. ఇవన్నిటినీ మనం చాలా లోతుగా అంశాలను గమనించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉందనేటువంటిది నా అభిప్రాయం. సరే, ఏదైనా కానీ ఇది చాలా సిగ్గుగా కూడా ఉంది. సమాజం చాలా చేదరించుకుంటుంది వీళ్ళ విషయంలో, వీళ్ళ వ్యవహారం విషయంలో చాలా చేదరించుకుంటుంది. చాలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అయితే ప్రజలు అజిత్ గారు అన్నట్లున్నారు. అజిత్ గారు ఏమండి అయ్యిందండి? ఏంటి ఎంతవరకు వచ్చింది? మర్చిపోయే వాళ్ళ వీళ్ళతోటి సరిపోలేదని చెప్పని ఇప్పుడు దువ్వాడ కుటుంబ సభ్యులు, వాణి కుటుంబ సభ్యులు, ఈ మాధురి కుటుంబ సభ్యులు, మరి వాళ్ళు ఎవరిని వచ్చారో లేదో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చొని పెద్ద మనుషులు పంచాయతీలలో వాళ్ళందరూ మళ్ళీ ఏంటండి ఇది? అసలు ఏమన్నా సమాజం ఎడిపోతుంది ఏంటిది? వంశీ గారు అంటే ఇటు వాణి గారి ఫాదర్ కానీ వాళ్ళందరూ ఆమె కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉండి అక్కడ పెద్ద మనుషులుగా, ఈవెన్ ఆ ఇళ్ళున్న ప్రాంతం కానీ ఆ ఊరు కానీ వాణి గారిదే. వంశీ గారు దువ్వాడ గారు ఎక్కడో పక్క నుంచి వీళ్ళు తీసుకొచ్చినట్లున్నారు. ఇక మాధురి గారు, సరే మాధురి గారు హాస్పిటల్లో ఉన్నారు, నాకు ట్రీట్మెంట్ వద్దు, నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకొని కారు ఎక్కేసి వెళ్ళి పాపం వాళ్ళు ఒరిస్సా నుంచి వంశీ గారు పెళ్లి కోసం వచ్చి ఆ పక్కన ఎక్కడో ఊర్లో పెళ్ళంట, ఆ లొకేషన్ గూగుల్లో చూసుకోవడం కోసం కారు ఆపి సైడ్కి, రోడ్డు సైడ్కి కారు ఆపి లొకేషన్ చూసుకుంటున్నారంట వంశీ గారు. వారి పేరు సుధాకర్ అంట, లాయర్ ఆయన, కటక్లోనే ఎక్కడో. ఆయన లొకేషన్ చూసుకుంటున్న టైంలో ఈమె వెనక నుంచి వచ్చి కారు చాలా స్పీడ్గా
అటు మొత్తం కూడా ఢీ కొట్టడంతో ఆ కారు అంతా నుజ్జునుజ్జై వాళ్ళు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళారు వంశీ గారు. ఈ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారేమో మాధురి గారు, కానీ పాపం ఎదుటోళ్ళు ప్రాణాపాయ స్థితికి వెళ్ళిన పరిస్థితి ఈరోజు మాధురి గారి డిప్రెషన్ బాగానే మాట్లాడుతుంది కదా. అదే అవును వంశీ గారు, అంటే కాకపోతే ట్రీట్మెంట్ చేయొద్దు అని అంటుంది ట్రీట్మెంట్. ఇప్పుడు రాష్ట్రం మొత్తం గందరగోళం అవుతుంది. దువ్వాడ గారు మాత్రం ఆమె డిప్రెషన్లో ఉంది, తీవ్రమైన డిప్రెషన్లో ఉంది, దానికి కారకులు వాణి అని చెప్పి సరే అది ఒక సైడ్ వంశీ గారు. ఒకటి ఇప్పుడు అంటే మన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు చెప్పినట్లుగా లేదా అంతకుముందు మీరు చెప్పినట్లుగా దువ్వాడ గారు ఒక ప్రజాప్రతినిధి వంశీ గారు. ఆయన సభలో కానీ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన సభలోకి వచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నిన్న మీడియాతో మాట్లాడాడు వంశీ గారు చాలా తేలిగ్గా, చాలా ఏహ్యభావంగా, అంటే చూసే వాళ్ళకు కూడా ఎదురున్న మీడియాకు కూడా ఒక రకంగా జుగుప్స కలిగించే విధంగా. అది ఏంటి, మొత్తం భారతదేశంలో 90% మంది ఇలానే ఉంటారు, అందరు మహిళలు వాళ్ళు కుటుంబాన్ని అయితే బయటికి ఈడ్చుకోలేదు కదా, ఎవరు భర్తల్ని ప్రశ్నించలేదు కదా, నోరు మూసుకొని వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు కదా అని చెప్పాడు వంశీ గారు. అది ఒకటి. రెండో అంశం కూడా ఇంకా ఘోరంగా చెప్పాడు వంశీ గారు. ఇదేముంది 50లో అప్పటి నుంచి నేను ఇలానే ఉన్నాను కదా, ఎంతోమంది వస్తున్నారు పోతున్నారు అన్నట్లుగా చెప్పారు వంశీ గారు. ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తోంది అని. అంటే తన జర్నీ అనేది అదేదో పొలిటికల్ పెద్ద మైలేజ్ లాగా ఆయన ప్రయాణం అంతా చాలా ఏమంటారు, ఇక అది మొత్తం కూడా ఆయన ప్రయాణంలో అది చాలా సహజమైన ప్రక్రియ లాగా చెప్పారు వంశీ గారు. అంటే మొత్తం ఈ అడల్టరీ అనే దాన్ని లేదా వివాహేతర సంబంధాలు అనే దాన్ని ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు వంశీ గారు. నిన్న మీడియా, అది కూడా మీడియా సమావేశంలో అటు మాధురి గారు అలానే చెప్పారు, ఈయన అలానే చెప్పారు వంశీ గారు. అంటే ఒకటి ఇటు మాధురి గారు కూడా ఆమెమి సామాన్యమైన మహిళ కాదు వంశీ గారు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నటి దాకా అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీకి ఒక జిల్లా మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలు. అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ గారు, ఆయన ఉత్తరాంధ్రలో వైసీపీ ఒక 2వ 3వ కింద వస్తాడు, లేదంటే ఒక శాసన మండలి పెద్దల సభ వంశీ గారు పెద్దల సభ సభ్యులుగా ఉత్తరాంధ్ర నుంచి ఆయన ఉన్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇద్దరు కూడా ఆమెమో సీన్ గారి తాలూకా ఆ మండం ఏంటి, అదేవిధంగా ఇక్కడేమో ఈయనేమో అసలు ఏముంది, అందరూ అంతే, అందరు ఆడవాళ్ళు ఇంట్లో ఉండి కాపురాలు చేసుకోవట్లేదా, వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తున్నారా భర్తల్ని, దేశంలో 90 మంది ఇలానే జరుగుతోంది, 90% ఇళ్లలో అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా, ఇక అసలు బయటకు వచ్చి ప్రశ్నించడం ఏంటి అని చెప్పి ఇటు దువ్వాడ శ్రీనివాస్ గారు. అంటే అసలు ఒక చట్టము, ఒక నీతి అసలు అవన్నీ వదిలేద్దాం వంశీ గారు. ఒక చట్టము, ఒక న్యాయము, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆయన అసలు లెక్క కూడా చేస్తున్నట్లుగా బాడీ లాంగ్వేజ్లోనే వంశీ గారు ఆ లెక్క కూడా చేస్తున్నట్లుగా ఇద్దరు అట్నే మాట్లాడుతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా మనం చూసాం కదా ఓఎన్జీసీ అధికారిని, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిని, అది సెంట్రల్ గవర్నమెంట్ కదా వంశీ గారు, వాళ్ళని పట్టుకొని మాధురి నేను ఆథరైజ్డ్ పర్సన్ అంటాడు వంశీ గారు. మాధురి పెట్రోల్ బంక్కి నేను ఆథరైజ్డ్ పర్సన్ అంటారు. నేను ఆథరైజ్డ్ పర్సన్ కాబట్టి నేను అడుగుతున్నాను, టెర్మినేట్ ఎలా చేస్తావు, ఎప్పుడు తెరిపిస్తావని అనేది బెదిరింపులు. అంటే అది ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ నిజంగానే మీరు అన్నట్లుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటా వల్నరబుల్గానో లేదంటే ఏదో డబ్బు కోసమో ఆర్థిక పరిస్థితి ఇంకా బాగా మెరుగ్గా ఉండాలనో ఇలా రకరకాలుగా వచ్చే మహిళలందరినీ కూడా ఇలాంటి అధికారం అడ్డం పెట్టుకొని ఇలా అందరినీ అధికారులందరినీ బెదిరించి వాళ్ళకి పనులు చేయిస్తూ వాళ్ళందరినీ కూడా ఇలా శారీరకంగా లోబరుచుకుంటున్నాడు అని అనేది దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి అని అనేది అర్థమైపోయింది వంశీ గారు. అయితే ఇంత రాద్ధాంతం ఎందుకంటే మళ్ళీ కూడా మాధురి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి సంబంధించి జిల్లా అధ్యక్షురాలు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ, మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఉద్యమకారుల్లాగా వైసీపీ ఉద్యమకారుల్లాగా చెప్తారు. మరి వాళ్ళిద్దరు ఇంత రచ్చ, మళ్ళీ ఆమె వాణి గారు ఈవెన్ టెక్కిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు వంశీ గారు, ఆమె కూడా పెద్ద లీడరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ముగ్గురు ఉత్తరాంధ్రలో ప్రధానమైన లీడర్లు ఇంత రచ్చకెక్కి గందరగోళం చేస్తే అలాంటివన్నీ ఏమి ఎలక్షన్ మీద ప్రభావం చూపించలేదు వంశీ గారు, అదేం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంట వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం. అంటే అసలు చూడండి ఎంత తేలిగ్గా, అసలు ఇంతవరకు పార్టీ కార్యాలయం నుంచి వంశీ గారు కనీసం ఒక సంజాయిషీ కూడా వాళ్ళకి అందలేదు అని అంటే పార్టీలో క్రమశిక్షణ విభాగానికి సంబంధించి ఒక విభాగం ఏం చర్యలు తీసుకోవాలి, మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, నోటీస్ పంపాలి కదా వంశీ గారు, మాధురికి పంపాలి, దువ్వాడకు పంపాలి, ఇలా వస్తుంది ఏంటి జరిగింది, మీ మీద ఏమైనా కుట్ర జరిగిందా లేదంటే ఇంకొకట, మీరందరూ కూడా పార్టీలో ఇంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారు, ప్రజల కోసం సేవ చేస్తున్న మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి ఇలా ఏమన్నా జరిగిందా అసలు ఏంటి అని ఒక సంజాయిషీ నోటీస్ అన్న పంపాలి. ఎవరు పంపించాలి,
పార్టీ క్రమశిక్షణ సంఘం ఉంటుంది వంశీ గారు. క్రమశిక్షణ సంఘానికి ప్రస్తుతం సాయిరెడ్డి గారు అనుకుంటా కదా దానికి. Yes, ఉండొచ్చు వంశీ ఇప్పుడు గారు. మరి ఆయన నోటీస్ పంపించాలంటే ఆయనకు నోటీస్ ఎవరు పంపించాలి? Yes. మరి ఆయనకు నోటీస్ పంపించాలంటే ఇప్పుడు మరి దాంట్లో ఇప్పుడు యాక్టివ్గా మరి అంబటికి ఎవరు నోటీస్ పంపించాలి, లేకపోతే ఇంకోరికి ఎవరు నోటీస్ పంపించాలి? ఇక ఇట్లా పంపిస్తూ ఉంటే మీరు మొత్తం పార్టీ ఖాళీ చేయాలనుకుంటున్నారా ఏంటి? వంశీ గారు కనీసం అంటే ఒక సంజాయిషి అడిగే ప్రయత్నం అయినా అధినేత పిలిపించుకొని అయినా ఒక సంజాయిషి అడిగే ప్రయత్నం చేయలేదు వంశీ గారు. అంటే దాన్ని వాళ్ళు అసలు అంటే అదే చెప్తలేదండి అంత పబ్లిక్కి. అదే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటానికి వీళ్ళందరూ చాలా నిస్సిగ్గుగా చాలా నీచంగా మాట్లాడతారు. ఇంకొక మాట కూడా అన్నారు వంశీ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఇలానే మాట్లాడారు కదా అని చెప్పి దువ్వాడ శ్రీనివాస్ గారు అంటే ఈ మీడియా అంటే అవును అప్పుడు మాట్లాడాను, కానీ ఈరోజు నా పరిస్థితి ఇంట్లో ఇట్టుంటుందని నాకు తెలియదు కదా, పాపం ఆయన కూడా ఇంట్లో ఆ రోజు ఏ పరిస్థితి నుండి పెళ్లి చేసుకున్నారో అని చెప్పి ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది అన్నారు వంశీ గారు. అంతే, నోరెటు కావాలంటే అది తిరిగిద్ది, నేలకి మనం ఎటు కావాలంటే అది తిప్పి మాట్లాడచ్చు. అది అలవాటైపోయింది. ఏది ఒక్కటన్నా ఒక్క విషయంలోనన్నా నిజాయితీగా ఒక పద్ధతిగా ఒక వ్యవహారంగా వ్యవహరిస్తారనంటే వ్యవహరించే పరిస్థితి కనపడినటువంటి పరిస్థితి. వివాహ వ్యవస్థ మీద మరి జగన్ గారికి నమ్మకం ఉంటే మరి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఇప్పుడు మేడం గారు చెప్పిన ఏం మాట్లాడతారు? క్రమశిక్షణ చర్యలు ఏం క్రమశిక్షణ ఎవరు తీసుకోవాలి? పార్టీకి ఈ రోజున పార్టీలో అందరూ ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది ప్రధానమైన లీడర్లో 5-6 మీద ఎలిగేషన్స్ వస్తాయి. 5-6 మీద ఎట్లా చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పని ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏ ఒక్క అవినీతి జరిగినా కానీ దానికి తీవ్రంగా ఉంటుంది, అవినీతి లేని సమాజాన్ని అవినీతి లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేస్తానని ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పారు. గుర్తుందా? ప్రజలందరికీ గుర్తుంది. ఆయన ప్రమాణ స్వీకారం సందర్భం 2019లో చెప్పినటువంటి పదం అది. మరి అవినీతి 2019 నుంచి 24 వరకు ఎంత అవినీతి జరిగింది, ఎంత స్థాయిలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వృధా చేశారు, వ్యవస్థలను ఎంత నాశనం చేశారు. మరి ఆయన 16 కేసుల్లో సిబిఐ ఈడీ కేసుల్లో అవినీతి కేసుల్లో క్విట్ ప్రోకో కేసుల్లో మనీ లాండరింగ్ కేసుల్లో ఆయన ఉండి ఆయన అవినీతిని అంతమొందిస్తాను అని అంటే జనం ఏమనుకుంటారు? మరి ప్రజలు నమ్మే కదండి ఆయన. అప్పటికి నమ్మి కట్టారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన చేసిన శబ్దం మరి ఎక్కడన్నా ఆచరణలో చేశాడా? కింద ఉన్న ఆఫీసర్లు ఏమంటారు? ఓ నాయన మీరు 1,00,000 కోట్లు మీరు 40,000 కోట్లు దోచుకున్నారు, మేమేదో 100-1000 తీసుకుంటే మీరు మా మీద పడతారేంటి అని అనుకుంటారు. సమాజం ఆలోచన విధానం. నువ్వు కరెక్ట్ మార్గంలో ఉంటే నువ్వు ఎవరైనా చెప్తే వింటారు. నువ్వు 1000 కోట్ల రూపాయల అక్రమ సంపాదించే అవినీతి ఆరోపణలను సిబిఐ ఈడీ కేసులు ఉంటే మీరెవరు అవినీతి చేయొద్దంటే ఎవరింటారు చెప్పండి. అది ఆయనకు వచ్చిన సమస్య. సరే చూద్దాం ఇవన్నీ.